ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఈ దేవత యొక్క అనుగ్రహం ఉండబోతోంది. ప్రతి రాత్రి వృశ్చిక రాశి వారి ఇంటికి ఈ దేవత వస్తోంది. ఆమె ఏదో అడుగుతోంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలి అనుకుంటోంది. అదేంటో వెంటనే ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పటిదాకా మీరు గమనించి ఉంటే కనుక చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు. కానీ చివరి దశలో వచ్చేటప్పటికి మీకు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అది ఎందువల్ల అంటే ఈ దేవత యొక్క అనుగ్రహం ఉండడం వల్లే మీకు ఈ విధంగా జరుగుతోంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతోంది. అలాగే మీరు కానీ ఈ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని మీ ఇంటికి వస్తోంది, మీ ఇంటిని కాపాడుతోంది. మరి అప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లో క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తోంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా పరిశీలిస్తూ ఎంతో చక్కగా దర్శనమిస్తోంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక దీనితో పాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి పనిని కూడా చెడిపోవడానికి, మీ జీవితం ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరు. వాళ్ళ పేర్లు ఈ అక్షరంతో మొదలవుతాయి. అది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. మీరు ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కంప్లీట్గా పాడు చేసేది మాత్రం వారిద్దరే. అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు వీరిని మరింతగా నమ్మిస్తూ ఉంటారు. ఎంత నమ్ముతుంటారో మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా పెరిగి ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళకి మీరు ఎంతవరకు ముందు వరకు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పగానే, కాస్త ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నమ్మడం అనేది మొదలు పెట్టేస్తారు. దాని మూలాన మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి అవకాశం మీరే ఇచ్చిన వారు అవుతారు. ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఉంటారు కదా, మీరు ఎంతో శ్రమ చేసి దానం చేసేశారు. మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ సరే చివరి దశలో వెళ్ళేటప్పటికీ ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే దారితీస్తూ ఉంది. దానికి కారణం కూడా వీరిద్దరే. వీళ్ళు ఎవరు కాదు, బయట వాళ్ళు అంతకన్నా కాదు. బయట వాళ్ళని మన గురించి అంత తెలియదు. మీకు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువును కొన్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఏదో ఒక విధంగా బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా నీ చుట్టుపక్కలనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు తెలియచేస్తూ దానికి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ ప్లాన్ చేసుకొని వారి ప్లాన్లను వాళ్లకు సక్సెస్ అయ్యే విధంగా మార్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఏమాత్రం ఎప్పుడూ కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు, డిస్కషన్ అస్సలు చేయకూడదు. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియచేసే విధంగా ఉండాలి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటంటే ఎస్ అనే అక్షరం. ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాంతంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వేరే వాళ్లకు అంటే ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా సైలెంట్గా చేస్తూ పోతారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసినట్టుగానే కనిపిస్తారు. కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ దారిని ఎంచుకొని వాళ్ళ దారిలోనే వాళ్ళు నడుస్తారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి. కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి అలాగే భార్య భర్త ఎవరైతే ఉంటారో ఇటువంటి వారు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలంలో పాజిటివిటీ లేదు,
కాబట్టి ఏది కూడా జరగదు అనుకోకుండా లేకుండా పోలేదు. ఇది ఎలా జరుగుతుంది అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. దాన్ని కాస్త గమనించుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇక రెండవ అక్షరం వి ఉన్నవారు కూడా ఎక్కువ శాతం మీతో బాగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే మీ జీవితంలోకి వచ్చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన విషయంని వీళ్ళు ముందుగానే పసినమ్మడం, అలాగే అతిగా నమ్మించి మిమ్మల్ని మోసం చేయడం, వాళ్ళతో ఎంతవరకు ఉంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, ఆ లిమిట్ని ఎప్పుడు కూడా క్రాస్ చేయకుండా వాళ్ళతో ఉండండి. అంటే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా తన మీద కటాక్షం చూపిస్తూ ఉంది. మీ ఇంటికి వస్తున్నాను, దీనికి సంబంధించిన కొన్ని సిస్టమ్స్ ఏంటి అంటే మీకు బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. అది మీరు గమనించుకున్నారా? లేదా పడుకొని ఉండగా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతి ఒక్కసారి కూడా బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తూనే ఉంటుంది. అంటే ఆ దేవత ఒక శుభసూచకగా కనిపిస్తుందన్నమాట. అయితే ఈ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది తప్పక కలుగుతోంది. ఎప్పుడు కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుంది అంటే ఏదో ఒక దైవశక్తి మీతో ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి మాత్రమే అటువంటి అనుభూతి అనేది పొందుతారు. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్ళినట్లయితే ఎక్కడో తీర్థస్థలానికి వెళ్ళినట్లుగా కళ్ళలోకి వస్తాయి. ఇది కూడా మరొక సూచన. అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీకు అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మీకున్న కష్టాలు మీరు ఎంతసేపటికి కూడా దాంట్లోనే మునిగిపోయి ఉంటున్నారు, కానీ మనసు పూర్తిగా స్మరించుకోవట్లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా దేవతను స్మరించుకుంటూ పూజించుకుంటూ మంచి కర్మలు చేస్తే కనుక మనం చేసే పనులు బట్టే ఆ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా మంచిగానే జరుగుతోంది. ఏదో ఒక రూపంలో దాని ఫలితం అనేది మనకి దక్కుతోంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికైనా సరే అన్యాయం చేయాలని అస్సలు ఆలోచించకూడదు. మనం అవతల వాళ్ళు ఎంత బాగుండాలని కోరుకుంటామో మనం కూడా అంతే మంచి జరుగుతోంది. సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ధనకర్షణ అనేది బాగా పెరుగుతోంది. అలాగే మీ ఇష్టదైవమైనటువంటి లక్ష్మీ అమ్మవారి కనకదార స్తోత్రం వస్తే కనుక అది చదువుకోండి. లేదు అంటే కనుక మీరు ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినొచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇంటికి ఒక దేవత అతిథిగా వస్తోంది, ఏదో అడుగుతుందని ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ఆ దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతూ ఉంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలను ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా సరే వెళ్ళదు. కాబట్టి వృశ్చిక రాశి వారు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, ఆదివారం, శుక్రవారం రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తే గనక ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అనేది కరుణ కటాక్షాలు అనేవి మీకు సంతోషంగా పడతాయి. ఓకే అండి, చూసారు కదా వృశ్చిక రాశి వారి ఇంటికి ఏ దేవత రాబోతోంది, అలాగే వీరి జీవితాన్ని నాశనం చేసే వ్యక్తుల పేర్లు ఏంటో కూడా వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.